అందరికీ నమస్కారం. నా పేరు ఆనంద్ కుమార్. పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్, మార్కెటింగ్ విభాగాలలో ప్రస్తుతం వర్క్ చేస్తున్నాను. ఈరోజు 15వ తేదీ సెప్టెంబర్ నెల 2020 సంవత్సరం. ప్రస్తుతం వ్యాలీలో గత 3 రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి నేచర్లో ఎంతో ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ తిరుగుతున్నప్పుడు ఎన్నో రకాల జ్ఞాపకాలు, ఎన్నో రకాల అనుభవాలు నాకు గుర్తొస్తున్నాయి. సరిగ్గా 2013 సంవత్సరం ఆగస్టు 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు 40 రోజుల పాటు ఈ యొక్క పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్లో, ఆ యొక్క మెగా పిరమిడ్లో, కింగ్స్ ఛాంబర్లో 40 రోజుల పాటు నేను సాధన చేయడం జరిగింది. ఇక్కడికి రావడానికి ఒక కారణం ఉంది. ఆ సమయంలో నేను పూర్తి స్థాయిలో నిరాశ, నిస్పృహలు అంటారు కదా, అలాంటి పూర్తి నిరాశ, నిస్పృహలలో ఒక తెలియని ఆవేదన, పూర్తి డల్నెస్, అనేక నెగటివ్ థాట్స్, హింసాత్మకమైనటువంటి ఆలోచనలు, ఇలా ఎన్నో రకాల విషయాలలో అంతర్మదనంతో ఎంతో బాధతో ఉన్నటువంటి సమయం అది. 2009 సంవత్సరంలో MBA కంప్లీట్ చేసుకున్నాక, ఫస్ట్ క్లాస్లో కంప్లీట్ చేసుకున్నాక జీవితాన్ని కొత్తగా ప్రారంభించేటువంటి సమయం అది. అలాంటి సమయంలో ఒకానొక ప్రాజెక్టులోకి నేను వెళ్ళడం జరిగింది. ఆ ప్రాజెక్టు అద్భుతంగా ఉన్నటువంటి సమయంలో కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టులో నుంచి నేను బయటికి రావడం జరిగింది. ఆ ప్రాజెక్టులో నుంచి బయటికి వచ్చినప్పుడు నేను బయటికి రావడానికి కారణమైనటువంటి వ్యక్తి మీద ఎన్నో రకాల హింసాత్మకమైనటువంటి ఆలోచనలు చోటు చేసుకున్నాయి. ఎంతో బాధ చోటు చేసుకుంది, ఎంతో అవమానం. ఈ భూమి మీద ఎన్నైతే ఉంటాయో నెగటివ్ పరమైనటువంటి ఆలోచనలు కావచ్చు, మాటలు కావచ్చు, అన్ని రకాల పెయిన్స్ని, బాధల్ని ఆ సమయంలో నేను గోత్రు అవుతూ ఉన్నాను. ఒక ధ్యానికి, ఒక మామూలు మనిషికి తేడా ఏంటంటే, ఒక మామూలు మనిషి వీటన్నింటిలో కొట్టుకుపోతాడు. వాటన్నింటిని ఆధారం చేసుకొని చివరికి తనను తాను సూసైడ్ అయినా చేసుకొని చనిపోతాడు, ఏదో ఒక రోగాన్ని అట్రాక్ట్ చేసుకొని చనిపోతాడు. సేమ్ నా పరిస్థితి కూడా అంతే. నేను కూడా మామూలు మనిషినే కదా, కానీ నేను ధ్యానం చేస్తున్నాను. నా లోపల చెలరేగుతున్నటువంటి హింసాత్మకమైన ఆలోచనలు, హింసాత్మకమైనటువంటి భావాలు, హింసాత్మకమైనటువంటి ఎమోషన్స్ అన్నింటినీ సాక్షిగా నేనే చూస్తున్నాను. నా లోపల పుట్టే ప్రతి ఆలోచనను, ఒక ఎదుటి వ్యక్తిని నేను ఎలా అయితే చూస్తూ ఉన్నానో అలా నా లోపల పుట్టే ప్రతి ఆలోచనను నేను చూస్తున్నాను. నా లోపల జరిగేటువంటి ఈ ప్రాసెస్ అంతా కూడా ఎంతో హింసాత్మకంగా ఉంది, ఎంతో నెగటివ్తో కూడుకొని ఉంది అన్న విషయం నాకు అర్థమైన తర్వాత, ఇది అసలైన నేను కాదు, నా ఆలోచనలలో ఎంతో హింస ఉంది, నా మాటలలో ఎంతో సరికాని వాక్క్షేత్రాన్ని నేను పలుకుతున్నాను. ఆ సమయంలో నేను డబ్బుల గురించి ఎంతో శ్రమించాల్సినటువంటి సమయం అది. మా కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని. కానీ నేను డబ్బులు సంపాదించడానికి ప్రస్తుతం నేను సరిగ్గా లేను. ఆ సమయంలో
లోపలంతా చెప్పలేనంత బాధ, వర్ణనాతీతమైనటువంటి బాధ, జరిగిన అవమానం, ఎన్నో రకాల విషయాలతో అంతర్మదనం చెందుతూ ఉన్నాను. నేను సరిగ్గా లేను అన్నటువంటి విషయం నాకు అర్థమైన తర్వాత అలా కళ్ళు మూసుకొని కూర్చుంటే పిరమిడ్ వ్యాలీకి వచ్చి ధ్యానం చేయాలి అని అనిపించింది. ఇక్కడికి వచ్చి నేను 40 రోజుల పాటు మౌనంగా ధ్యానం చేయడం జరిగింది. ఆ 40 రోజుల మౌనంలో నేను అనుభవపూర్వకంగా ఎన్నో విషయాలను రియలైజ్ అయ్యాను. మొట్టమొదటి రోజు ఇక్కడ ధ్యానం చేయడానికి వచ్చినప్పుడు పూర్తిగా నాకు సహకరించినటువంటి వ్యక్తి శివరాం. తనను ముద్దుగా శివరాం శంబాలా అని పిలుచుకుంటూ ఉంటాం. ప్రస్తుతం స్టార్లైట్లో ఈ షూట్ నడుస్తోంది. ఇదే స్టార్లైట్ దగ్గరలోనే 2 రూములు ఉండేవి. అందులో ఒక రూమ్లో నేను శివరాం ఉండేవాళ్ళం. తను నాకు షెల్టర్ ఇచ్చాడు. అప్పటి మేనేజ్మెంట్ నేను ఇక్కడ వచ్చి ఉండడానికి ఫ్రీగా సహకరించడం జరిగింది. వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటి రోజు ఈ వ్యాలీకి వచ్చినప్పుడు నేను మాటల్లో చెప్పలేనంత బాధను క్యారీ చేస్తూ ఉన్నాను. మొదటి రోజు వెళ్ళి ధ్యానాన్ని కూర్చోవడం జరిగింది. ధ్యానంలో కూర్చున్నంతసేపు నాకు జరిగిన అవమానాలు, బాధలు, నెగటివ్ ఆలోచనలు, నా లోపల నుంచి నెగటివ్ ఎమోషన్స్ ఆపరేట్ అవుతూనే ఉన్నాయి. ఒక్క క్షణం అంటే ఒక్క క్షణం నాకు ధ్యానం కుదరలేదు. 2వ రోజు కూర్చున్నాను, 2వ రోజు అంతే. 3వ రోజు కూర్చున్నాను, 3వ రోజు అంతే. 4వ రోజు ధ్యానంలో కూర్చున్నాను, 4వ రోజు అంతే. 5వ రోజు ధ్యానంలో కూర్చున్నాను. ఒక్క క్షణం ధ్యానం కుదరట్లేదు. నా లోపల నుంచి విపరీతమైనటువంటి హింసాత్మకమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి. దీనికి కారణమైన వ్యక్తిని కొట్టాలి, చంపాలి, నరకాలి, ఇలాంటి ఆలోచనలు, విపరీతమైనటువంటి బాధ. 6వ రోజు ధ్యానంలో కూర్చున్నాను. ఒక్క క్షణం అంటే ఒక్క క్షణం మెడిటేషన్ కుదరట్లేదు అసలు. కూర్చున్నప్పటి నుంచి నాకు తెలియకుండానే ఆలోచనలు ఉసిగొలుపుతున్నాయి నన్ను. ఒక్క క్షణం ఆలోచన రహిత స్థితి లేదు. సరిగ్గా అదే సమయంలో నేను ఒకప్పుడు ధ్యానం ఎలా చేసేవాన్నో నాకు గుర్తొచ్చింది. మొట్టమొదట్లో నేను ధ్యానానికి కూర్చున్నప్పుడు నేను ఒకసారి ఇలా కళ్ళు మూసుకొని కూర్చుంటే నాన్ స్టాప్గా 18 గంటలు ధ్యానం చేసేవాడిని. 18 hours, ఏ ఆలోచన ఉండదు. అటువంటి వ్యక్తిని నేను ఈరోజు ధ్యానంలో కూర్చుంటే ఒక్క క్షణం కూడా ధ్యానం కుదరట్లేదు. లోపలంతా ఏడుపు వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది. అరే, ఎలా ఉండే వ్యక్తిని నేను ఎలా తయారైపోయాను. ఆ పెయిన్ అంతా మొత్తం నన్ను ఆవహించేసింది. వర్ణనాతీతమైనటువంటి బాధ అంత పర్సనల్గా తీసేసుకున్నాను. ఆ తప్పులకు కారణమంటూ నాకు ఒక వ్యక్తి కనబడుతున్నాడు. నా ధ్యాస అంతా నా మీద లేదు, నా ధ్యాస అంతా పక్క వ్యక్తి మీదనే ఉంది. నా ధ్యాస అంతా నేను ఇలా అవటానికి కారణం ఇంకొకరు అనేటువంటి దాని మీదనే ఉంది. ఆ రోజు చాలా ఆలోచించాను. ఎంతో అద్భుతంగా సాధన చేసే నేను ఈరోజు ఇలా అవటానికి కారణం ఏంటి? ఎందుకు నాకు ధ్యానం కుదరటం లేదు? ఎందుకు నేను సాధన చేయలేకపోతున్నాను ఇంతకు మునుపు మాదిరి? ఒక 6 hours 7 hours కూడా కూర్చోలేకపోతున్నాను. లోపల నుంచి చాలా స్ట్రాంగ్గా ధ్యానం చేయాలనిపిస్తుంది, కానీ ఇక్కడ ధ్యానం కుదరట్లేదు. కూర్చోవడానికి బాడీ కూడా సహకరించట్లేదు. ఆ రోజు డెసిషన్ తీసుకున్నాను. ఈ 40 రోజులు పూర్తయ్యే వరకు ఇంకా ఈ రిమైన్ డేస్ 6 days అయిపోయాయి, 6-7 రోజులు అయిపోయాయి, 1 వారం అయిపోయింది. రిమైన్ 3 weeks, మిగతా 3 వారాలు పూర్తి స్థాయిలో ఫుడ్ తినకోకుండా ధ్యానం చేయాలి.
ఇంకా రైస్ని ముట్టకూడదు అని నిర్ణయం తీసుకున్నాను. మ్యాక్సిమం స్ప్రౌట్స్, మొలకెత్తిన గింజలు, గ్రౌండ్నట్, పెసలు, ఇలా ఈ మొలకెత్తిన గింజలు తింటూ మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాను. కొద్దిగా ధ్యానం కుదరడం స్టార్ట్ అయింది. సెకండ్ వీక్ అంతా ఎంతో ప్రయత్నం చేయాల్సి వచ్చింది నేను మునుపటి స్థితికి రావడానికి. ఆ వారం రోజులు సాధన తర్వాత నా మనసు కుదుట పడింది, శాంతించింది. ఇప్పుడు నాకు ఎవరు గుర్తు రావట్లేదు, ఏ వ్యక్తి నా మైండ్లోకి రావట్లేదు, ఏ వ్యక్తి నాకు కారణంగా కనిపించట్లేదు. ఏ సాధన అయితే నేను ఒకప్పుడు అద్భుతంగా చేసేవాడినో ఆ సాధనకి నేను కనెక్ట్ అయిపోయాను. ఇప్పుడు 3వ వారానికి వచ్చాను. 3వ వారానికి వచ్చేసరికి గంటలు ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ఆ యొక్క ధ్యాన సాధనలో ఎన్నో రకాల అనుభవాలు, ఎన్నో రకాల అనుభూతులు, వర్ణనాతీతం. మొట్టమొదటిసారి నేను 40 రోజుల ధ్యానం నా చిన్నప్పుడు 10వ తరగతి హాలిడేస్లో నేను చేశాను. ఆ యొక్క అనుభూతికి, ఆ యొక్క సాధనకు తిరిగి మళ్ళీ నేను 2013 సంవత్సరంలో కనెక్ట్ అవ్వడం జరిగింది. విశేషమైనటువంటి ధ్యానం. ఆ ధ్యానం, దాని యొక్క అనుభూతి వర్ణనాతీతం. ఒకసారి కూర్చుంటే కింగ్స్ ఛాంబర్ మీద వెళ్ళి 8 గంటలు 10 గంటలు అలా కూర్చుండిపోయేవాడిని. పిరమిడ్ వ్యాలీలో ఎస్పెషల్లీ ఆ కింగ్స్ ఛాంబర్ మీద చేసేటువంటి ధ్యానం నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేను. 3వ వారంలో నా లోపల ఎన్నో రియలైజేషన్స్ నేను పొందుతున్నా. ఏ వ్యక్తినైతే తిట్టాలి, కొట్టాలి, చంపాలి అని ఆలోచించానో అదే వ్యక్తి గురించి ఎన్నో రియలైజేషన్స్ ఇంటర్నల్గా పొందుతున్నా నేను. ఏ వ్యక్తి వల్ల నేను అవమానానికి గురి అయ్యాను అని అనుకున్నానో, ఏ వ్యక్తి వల్ల నేను ఈరోజు ఇంతటి ఇబ్బందులకు, బాధలకు గురి అయ్యాను అని ఫీల్ అయ్యానో, వాటన్నింటి పట్ల ఉన్నటువంటి వాస్తవికతను నేను అర్థం చేసుకోగలిగాను. ఆ 3వ వారంలో ఎన్నో అద్భుతమైనటువంటి రియలైజేషన్స్. నేను మొట్టమొదటిగా అర్థం చేసుకున్నది నా పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి. మనం ఏ పని అయితే చేయాలో ఇక్కడ, ఆ పని కాకుండా వేరే ఏ పని చేసినా ఆ పనిలో మనం ఉండలేం. ఆ విషయాన్ని నేను మొట్టమొదటిసారి నేను రియలైజ్ అవ్వగలిగాను. ఒకానొక ముఖ్యమైనటువంటి పని జరగాల్సి ఉంది అక్కడ, అంతవరకు నేనున్నాను. ఆ పని అయిన మరుక్షణం నేను బయటికి రావడానికి ఒక వ్యక్తి కారణమయ్యారు. ఎందుకంటే కారణం అవ్వాలి కాబట్టి. కానీ ఆ వ్యక్తి తప్పేం లేదు అక్కడ. ఆ విషయాన్ని నేను రియలైజ్ అయిన తర్వాత ఒక్కసారిగా ఎక్కడ లేని ప్రశాంతత చోటు చేసుకుంది. 2వ పాయింట్ ఏంటంటే, ప్రస్తుతం ఏం చేయాలి అన్నటువంటి స్పృహ నాకు ఏర్పడింది. ఇంకా ఆనందం. 3వ పాయింట్ ఏంటంటే, నేను చేయాల్సినటువంటి అనేక పనులలో సీక్వెన్స్గా ఏ పనులు చేయాలన్నటువంటి అవగాహన నాకు ఏర్పడింది. ఆ క్షణం నుంచి ఆ మిగతా 2 వారాలు, 3వ వారం 4వ వారం, నా ధ్యాన సాధన అయితేనేంటి, నేను చదివే పుస్తకాలు అయితేనేంటి, ఆ సమయానికి నాకు అవసరమైన పుస్తకాలు వచ్చేవి. నేచర్ మనకి ఎన్నో విషయాలను నేర్పిస్తుంది. అందులోనే ఒక అద్భుతమైన లెసన్ నేను నేర్చుకున్నా. ఈ స్టార్లైట్లో ఇప్పుడు షూట్ నడుస్తుంది. దీనికి ఆనుకునే ఒక 2 రూములు ఉండేవి. ఇందాక చెప్పాను కదా, ఆ 2 రూములు ఉంటే ఒక రూమ్లో నేను శివరాం ఉండేవాళ్ళం. శివరాం పొద్దున ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను పడుకొని ఉన్నాను. మెడిటేషన్ అయిపోయింది, వచ్చి కాసేపు పడుకుందామని పడుకున్నాను. ఆ రూమ్కి ఒక కిటికీ ఉండేది. ఒక పక్షి వచ్చి ఆ కిటికీని కొడుతూ ఉంది ముక్కుతో. బాగా గాఢ నిద్రలో ఉన్నా. ఎంతో సమయానికి ఏంటో శబ్దం వస్తుందని లేచి చూస్తే ఆ పక్షికి తన ముక్కు నుంచి రక్తం కారుతూనే ఉంది, కారుతూ ఉంది, కారుతూ ఉంది, కారుతూ ఉంది. కానీ ఆ అద్దంకి తన ముక్కుతో కొడుతూనే ఉంది, కొడుతూనే ఉంది, కొడుతూనే ఉంది.
నేను నిద్రలోంచి లేచి ఆ పక్షిని చూస్తే ఆ పక్షిని నేను అలానే గమనిస్తున్నా. ముక్కులోంచి రక్తం కారుతున్నప్పుడు ఎంతో నొప్పి వస్తుంది యాక్చువల్గా. అయినా కానీ ఆ పక్షి అద్దం కేసి తన ముక్కును కొడుతూనే ఉంది. ఎందుకు కొడుతుంది అని ఆలోచించాను. ఆ పక్షి అద్దంలో తన ప్రతిబింబాన్ని చూస్తోంది. అద్దంలో మన ప్రతిబింబం మనం చూసుకుంటాం కదా, అలానే ఆ పక్షి అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసింది. అది వేరే పక్షి అనుకొని తన ప్రతిబింబాన్నే తను ముక్కుతో వేరే పక్షి అనుకొని పొడుస్తోంది. దానికి ఎంతో ధారాళంగా రక్తం వస్తుంది, ఆయన పట్టించుకోవట్లేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ నా లోపల నుంచి ఒక రియలైజేషన్ వచ్చింది. నేను ఏ వ్యక్తినైతే ఇన్నాళ్ళు నా మాటల ద్వారా కానీ, నా ఆలోచనల ద్వారా కానీ, నా యొక్క భావాల ద్వారా కానీ, వాట్ ఎవర్ ఏదైనా కానీ, ఎదుటి వ్యక్తిని వేరే వ్యక్తి అనుకునే కదా నేను అంత హింసాత్మకంగా నేను థాట్స్ చేయగలిగాను. నా యొక్క భావాలతో నేను ఎంతో హింసను ప్రేరేపించుకున్నాను నా లోపల. అక్కడ ఉన్నది నా ప్రతిబింబమే అన్నది ఆ యొక్క పక్షిని నేను చూసి లోపల ఒక చిన్న అనుభవం నా లోపల ఎంతో మార్పు తీసుకొచ్చింది. సరిగ్గా ఈ సమయంలోనే వ్యాలీలో ఎన్నో పుస్తకాలను చదవడం జరిగింది. ఆ పుస్తకాలన్నీ కూడా సరిగ్గా నాకు ఏ పుస్తకాలు అయితే అవసరమయ్యాయో ఆ సమయంలో పర్టికులర్గా అవే పుస్తకాలు నాకు తారసపడ్డాయి. ఈ సందర్భంగా ఆ పుస్తకాలు రచించినటువంటి ఆ యొక్క మాస్టర్లకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కొంతమంది ఆ పుస్తకాలు రాసిన వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారు, కొంతమంది లేరు. కానీ ఆ పుస్తకం మాత్రం నేను ఆ పెయిన్లోంచి బయటికి రావడానికి నాకు ఎంతో అద్భుతంగా ఉపయోగపడ్డాయి. ఎదుటి వ్యక్తి ఎవరో కాదు, ఎదుటి వ్యక్తి మన ప్రతిబింబం అన్నది నాకు ఒక పక్షి నేర్పించింది. మన జీవితంలో జరిగే ప్రతి అనుభవం మన మంచికే అన్నటువంటిది నా సాధన నాకు ఆ రియలైజేషన్ తెప్పించింది. ఏది జరిగినా సరే మన జీవితంలో అప్పటికీ అది ఒక శాపంగా అనిపించవచ్చు, అప్పటికి అది దుఃఖాన్ని తెప్పించవచ్చు, అప్పటికి అది నరకంగా అనిపించవచ్చు, కానీ అది మన మంచికే. ఈరోజు నేను ఇక్కడ కూర్చొని ఇలా గంటపదంగా మాట్లాడుతున్నాను అంటే ఆ రోజు ఆ సంఘటన జరగకపోయి ఉంటే ఈరోజు ఈ సంఘటన లేదు, ఈరోజు ఈ కార్యం లేదు, ఈరోజు ఈ కంపెనీకి నేను డైరెక్టర్గా అయ్యేవాడిని కాదు. నా పర్పస్ ఉంది ఇక్కడ. ఈ పర్పస్కి నేను అలైన్ అవ్వాలి అంటే ఎన్నో రకాల చర్యలు జరగాలి. ధ్యానం చేయకపోయిందంటే నేను ఆ పెయిన్లో ఉండేవాడిని. నన్ను నేను హింసించుకుంటూ అందరినీ హింసిస్తూ నేనైనా చచ్చేవాడిని, ఎదుటోన్నైనా చంపేవాడిని. రెండిట్లో ఏదో ఒకటి జరిగేది. కానీ నా యొక్క ధ్యాన సాధన నన్ను పూర్తిగా ఆ యొక్క దుఃఖ స్థితి నుంచి, ఆ యొక్క నరక స్థితి నుంచి, ఆ యొక్క విపరీతమైనటువంటి హింసాత్మకమైన ఆలోచనల వైపు నుంచి, హింసాత్మకమైనటువంటి భావాల నుంచి పూర్తిగా నన్ను బయటికి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా పత్రి సార్కి ముఖ్యంగా ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఆయన చూపించినటువంటి నా పట్ల ప్రేమ, ఆ యొక్క శ్రద్ధ ఎనలేనిది. ఆ సమయంలో పత్రి మేడం ఇక్కడే ఉన్నారు. మరి వారిద్దరూ ఎంతో ప్రేమతో చూసుకున్నారు. మొదటి నుంచి వారిద్దరు ఇచ్చినటువంటి గైడెన్స్ ఎనలేనివి. 40 రోజులు ధ్యాన సాధన చేస్తే ఏ వ్యక్తి అయినా సరే తను ఉన్న చోట నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి ఎంతో అద్భుతంగా రాగలడు. ఇది నా జీవితంలో నేను పొందినటువంటి నా స్వ అనుభవం. ఎంతో హింసతో కూడుకున్నటువంటి ఆలోచనల వైపు నుంచి నేను ఎంతో మిరాక్యులస్ థింకింగ్ వైపు రాగలిగాను. నేను
అద్భుతకరమైన ఆలోచన ధోరణికి రాగలిగాను. హింసాత్మకమైనటువంటి భావాల నుంచి అహింసతో కూడినటువంటి భావాల వైపు రాగలిగాను. మెడిటేషన్ అన్నది అంతర్లీనంగా ఎంతో అద్భుతమైనటువంటి మార్పుకు కారణమవుతుంది. ధ్యాన సాధన మన నిజస్థితిని మనకు తెలియజేస్తుంది. అలానే నా నిజస్థితిని నాకు తెలియజేసింది మెడిటేషన్. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నటువంటి, నేను రియలైజ్ అయినటువంటి విషయాలన్నీ మీతో పంచుకోవడం ఎంతగానో ఆనందంగా ఉంది. ఈ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్లో ప్రతి మొక్క, ప్రతి వృక్షం, ప్రతి ప్లేస్, కెఫెటేరియా కావచ్చు, కబీర్ భవన్ కావచ్చు, ఆంఫీ థియేటర్ కావచ్చు, మెగా పిరమిడ్ ప్రాంగణం కావచ్చు, వాటర్ ప్లేస్, వాటర్ బాడీస్ కావచ్చు, డార్మెటరీస్ కావచ్చు, పార్కింగ్ ప్లేస్లో బావి కావచ్చు, అన్ని ప్రదేశాలతో ఎన్నో అద్భుతమైనటువంటి మెమరీస్ అన్నీ ఆ 40 డేస్లో నేను పొందగలిగాను. 2013 సంవత్సరంలో 40 డేస్ మెడిటేషన్ చేసినప్పటికీ ప్రస్తుతం ఇది 2020 సంవత్సరం, సరిగ్గా 7 సంవత్సరాలు. ఇప్పటికీ ఆ యొక్క అనుభవాలు ఎంతో అద్భుతంగా భద్రపరచబడ్డాయి, మదిలంలో నిక్షిప్తం చేయబడ్డాయి. సో థ్యాంక్స్ టు పిరమిడ్ వ్యాలీ. ఈ యొక్క 40 డేస్ మెడిటేషన్ నా లైఫ్లో నేను ఎప్పుడూ మర్చిపోలేను. నా యొక్క ట్రాన్స్ఫర్మేషన్కి ఎంతగానో ఉపయోగపడింది ఇక్కడ నేను చేసినటువంటి 40 డేస్ మెడిటేషన్. ఈ 40 డేస్ మెడిటేషన్ తర్వాత ఏ వ్యక్తి పట్ల అయితే నేను హింసాత్మకంగా ఆలోచిస్తున్నానో, హింసాత్మకమైనటువంటి భావాలతో ఉన్నానో, సరికాని మాటలు మాట్లాడుతున్నానో, మొట్టమొదట మౌన ధ్యానం అయిపోయిన తర్వాత మరుసటి క్షణం మొట్టమొదటి కాలు అదే వ్యక్తికి చేయడం జరిగింది. మొట్టమొదటి వర్డ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని చెప్పాను. ఎందుకంటే ఆయన అలా చేసి ఉండకపోతే నేను నా పర్పస్కి అలైన్ అయ్యేవాన్నో కాదో నాకు తెలియదు. బట్ ఆయన అలా చేయడం వల్ల నేను నా పర్పస్కి అలైన్ అయ్యాను. లోపల ఏ బరువు లేదు, ఏ పెయిన్ లేదు. ఆయనకు థ్యాంక్స్ చెప్పాను. 2, నా కర్తవ్యం నాకు బోధపడింది. మరుసటి క్షణం నుంచి నా పర్పస్ ఆఫ్ లైఫ్కి అలైన్ అయిపోయి ఎంతో అద్భుతంగా నేను ఆ పనులన్నీ చేస్తూ వచ్చాను. అలా చేస్తూ ఉన్నటువంటి ఆ క్రమంలోనే మరి పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీకి ఈ బాధ్యతలను చేపట్టడం జరిగింది. ఎంతో అద్భుతంగా చేస్తున్నాను. ఆ యూనివర్స్, ఆ నేచర్ తను చేయించుకోవాల్సినటువంటి ఆ పనికి ఒక టూల్గా నా వర్క్ని నేను చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను చేయట్లేదు, ఒక టూల్గా నేను చేయబడుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. విపరీతమైనటువంటి ఈగోతో సఫర్ అయ్యేటువంటి నేను, విపరీతమైనటువంటి బరువుతో సఫర్ అయ్యేటువంటి నేను
విపరీతమైనటువంటి అజ్ఞానంతో సఫర్ అయ్యేటువంటి నేను ప్రస్తుతం ఈరోజు ఈ విధంగా ఇలా మాట్లాడడానికి కారణం 2013 సంవత్సరంలో 40 రోజుల పాటు చేసినటువంటి ధ్యాన సాధన. ఆ ధ్యాన సాధన లెక్కలేనన్ని మార్పులు తీసుకొచ్చింది నా జీవితంలో. మీతో పంచుకున్నది కొన్ని అనుభవాలు మాత్రమే. ఆ 40 రోజులలో పొందిన అనుభవాలు లెక్కే లేదు. ఆ సాధనలో వచ్చిన అనుభవాలు లెక్కే లేదు. ధ్యానం అన్నది ది ప్లస్ యానం. ది అంటే ఆత్మ, యానం అంటే ప్రయాణం. మన ఆత్మతో చేసే ప్రయాణం. కంటికి కనబడని ఆ యొక్క శక్తితో మనం కనెక్ట్ అయ్యి మనం చేసేటువంటి ప్రయాణం. మరి ఆ యొక్క ధ్యాన సాధన, ఆ సమయంలో నేను చదివినటువంటి పుస్తకాలు, ఆ సమయంలో నేను స్పెండ్ చేసినటువంటి, ఈ నేచర్లో స్పెండ్ చేసినటువంటి ఆ సమయంలో ఆ మొక్కలైతేనేమి, ఆ వృక్షాలైతేనేమి, ఆ పక్షులైతేనేమి, ముఖ్యంగా తపస్థలిలో ధ్యానం చేసేటప్పుడు ఆ యొక్క ధ్యాన అనుభవాలైతేనేంటి వర్ణనాతీతం. ఈరోజు ఈ అనుభవాలను మీ అందరితో పంచుకోవాలనిపించింది. ఎందుకంటే ప్రతి వ్యక్తి అనుభవం ఆ పరిస్థితులలో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తికి ఒక చక్కటి గైడెన్స్ ఇస్తుంది. ఆ టైంలో ఎన్నో సూసైడల్ రిలేటెడ్ థాట్స్ నా లోపల జనరేట్ అయ్యేవి. కానీ మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆయన ఇచ్చినటువంటి విజ్డమ్ ఆ వైపు వెళ్ళనివ్వలేదు. ఆలోచనలు వచ్చాయి, కానీ ఆ వైపు అంతకు ముందున్నటువంటి జ్ఞానం, పత్రిజీ ఇచ్చినటువంటి జ్ఞానం ఆ సూసైడల్ థాట్స్ వైపు వెళ్ళనివ్వలేదు. ధ్యాన సాధన వైపు వెళ్ళనిచ్చింది, స్వాధ్యాయం వైపు వెళ్ళనిచ్చింది, సజ్జన సాంగత్యం వైపు వెళ్ళనిచ్చింది. ట్రెక్కింగ్స్ చేయడం మనకి ఎంతో అలవాటు. మొదటి నుంచి కూడా మనకు అందరికీ, పిరమిడ్ మాస్టర్లందరికీ ట్రెక్కింగ్స్ చేయడం అలవాటు. ఈ వ్యాలీ అంతా ఎంతో అద్భుతంగా ట్రెక్కింగ్స్ చేసేవాడిని నేను. ఒక్కడనే, ఒంటరిగా, మౌనంలో అసలే మాట్లాడడం కదా, దట్టు నాతో పాటు ఎవరు లేరు. ఏకాంతంగా ధ్యానం చేసుకుంటూ మరి నాలోకి నేను ప్రయాణం చేసినటువంటి ఆ 40 రోజుల సాధన నా జీవితానికి, నా ప్రగతికి ఎంతగానో ఉపయోగపడింది. ఎవరైనా సరే ఎటువంటి బాధలలో ఉన్నా, ఎటువంటి కష్టాలలో ఉన్నా, ఎటువంటి దుఃఖాలలో ఉన్నా, ఏ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్లో ఉన్నా సరే, ఎస్పెషల్లీ సూసైడల్ థాట్స్ రిలేటెడ్లో ఉన్న, హింసాత్మకమైన ఆలోచనలలో ఉన్న, హింసాత్మకమైనటువంటి భావాలలో ఉన్న, ఎటువంటి భయాలలో ఉన్న, వాటన్నింటి నుంచి బయటికి రావడానికి ఏకైక మార్గం, సులువైన మార్గం, బెస్ట్ గైడెన్స్ మెడిటేషన్. మనం ధ్యానం చేస్తే ఏ స్థితిలో ఉన్న వాళ్ళమైనా సరే, ఎంత హీన స్థితిలో ఉన్నా, ఎంత దిగజారిపోయిన స్థితిలో ఉన్నా, ఎంతటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నా మనం ధ్యానం ద్వారా ఉన్నత స్థితికి రాగలం. దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. 40 రోజుల సాధన ఎటువంటి మనిషినైనా సరే ఒక డైమండ్ లాగా తీసుకొస్తుంది. 40 రోజుల సాధన మనం హనుమాన్ చాలీసా అని చెప్పుకుంటాం, మండల దీక్ష అని చెప్పుకుంటాం. ఎంతోమందిని మనం చూస్తుంటాం, శివమాల, అయ్యప్పమాల, భవానీమాల, ఇలా 40 రోజుల దీక్షను మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఈ 40 రోజుల దీక్షను పెట్టుకుంటారు? ఏ మనిషిలోనైనా ఏ మార్పు జరగాలన్నా ఆ పనిని 40 రోజుల పాటు కంటిన్యూగా చేస్తే అది మన లైఫ్లో ఒక భాగం అవుతుంది. ప్రతి ఆచారం వెనకాల ఒక అంతరార్థం ఉంది. అందులో భాగంగానే 40 రోజులు ధ్యాన సాధన చేస్తే ఏ వ్యక్తి అయినా తనకి ఏది కావాలో అది పొందగలడు. ధ్యాన సాధన నీకు ఏది అవసరమో అది తప్పకుండా అందిస్తుంది. 2013 సంవత్సరంలో ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 25 వరకు నేను చేసినటువంటి ధ్యాన సాధన నా పర్పస్ ఆఫ్ లైఫ్కి నన్ను కనెక్ట్ చేసింది. ఆ తర్వాత డాక్టర్ న్యూటన్, డాక్టర్ లక్ష్మీ గారుల దగ్గర పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, ఇన్నర్ చైల్డ్ వర్క్,
రీబర్దింగ్ బ్రెత్ వర్క్. ఫ్యామిలీ కాన్స్టలేషన్, లైఫ్ బిట్వీన్ లైవ్స్, మనీ అండ్ స్పిరిచువాలిటీ, సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, మైత్రేయ బుద్ధ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఇలా అక్కడ దాదాపు ఒక 3 సంవత్సరాల పాటు అన్ని కోర్సులు చేస్తూ ఎంతో విజ్డమ్ని అక్కడ నేను సైంటిఫిక్గా తెలుసుకోగలిగాను, సైంటిఫిక్గా నేర్చుకోగలిగాను. అదేవిధంగా ఎంతో రీసెర్చ్ చేస్తూ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఒక పుస్తకాన్ని తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో దాదాపు 3 సంవత్సరాలు వర్క్ చేసి మరి ధ్యాన విద్యార్థి అన్నటువంటి పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ధ్యాన విద్యార్థి అన్నటువంటి పుస్తకం పూర్వకాలంలో మనకు గురుకులాలు అని ఉండేవి. ఆ గురుకులాలలో మేధస్సుకు మాత్రమే అందేటువంటి విద్యను కాకుండా, మేధస్సుతో మాత్రమే పనిచేసేటువంటి విద్య కాకుండా, అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్కు మాత్రమే సరిపోయే విధంగా కాకుండా, ఎమోషనల్గా మరి స్పిరిచువల్గా అన్నింటితో మేళవించి గురుకులాలలో విద్య ఉండేది. ఆ విద్య నేర్చుకోవడం వల్ల ఒక విద్యార్థి పరిపూర్ణంగా తయారయ్యేవాడు. అందుకే ఆ పూర్వకాలంలో ఆ గురుకులాలలో నేర్పించేటువంటి విద్యకు అంతటి ప్రాముఖ్యత ఉండేది. ఇంటెలిజెన్స్ కోషెంట్, ఎమోషనల్ కోషెంట్, స్పిరిచువల్ కోషెంట్, ఈ మూడింటిని మేళవించినటువంటి విద్యనే మనం హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అంటాం. ఈ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ మీద ఎంతో రీసెర్చ్ చేసి మరి పత్రిజీ యొక్క గైడెన్స్తో ఆ యొక్క పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆ పుస్తకానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మరి రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా ఆ పుస్తకాలకు సందేశాన్ని ఇవ్వడం జరిగింది. PSSM మీడియా లిమిటెడ్ కంపెనీకి, మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి పత్రిజీ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత పూర్తి స్థాయిలో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వర్క్కి అద్భుతమైనటువంటి పూర్తి స్థాయిలో వర్క్ చేయగలుగుతున్నాను. 2013 సంవత్సరంలో నేను అనుకున్నాను ధ్యానం 40 డేస్ ధ్యానం స్టార్ట్ చేయకమునుపు ఎంతో సఫరింగ్తో ఉన్న నేను ఆ 40 డేస్ మెడిటేషన్ చేసిన తర్వాత నా పర్పస్ ఆఫ్ లైఫ్కి నేను అలైన్ అయ్యి నేను ఏం చేయాలి అన్నటువంటి స్పృహ తెచ్చుకున్న తర్వాత ఒక్కొక్క స్టెప్తో ఈ 2020 ఇయర్లో ఇలా నా ఎక్స్పీరియన్స్ను మీతో షేర్ చేస్తున్నాను. ఈ పిరమిడ్ వ్యాలీకి వచ్చిన తర్వాత ఈ అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనిపించింది. ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నానంటే, పెయిన్ఫుల్ అంటే బాధతో కూడినటువంటి ఆ ఎక్స్పీరియన్స్లో ఆ సమయంలో మనకు అది బాధ అనిపిస్తుంది. కానీ నాకు 2013 సంవత్సరంలో నిజంగా అది బాధకు సంబంధించినటువంటి విషయం. అదే 2013 సంవత్సరంలో సెప్టెంబర్ 25 తర్వాత నాకు ఎంతో ఆనందించదగ్గ విషయం అయింది. ఈ 2020 సంవత్సరంలో మరింత ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయం అయింది. కాబట్టి ఒక విషయం, ఒక కార్యం జరిగినప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే కార్యకారణ సంబంధం ఉంటుంది ఏది జరిగినా సరే. ఆ విషయాన్ని నేను రియలైజ్ అయిన తర్వాత నా ఆనందం వర్ణనాతీతం. ప్రస్తుతం నా ఆనందం మాటల్లో చెప్పలేను. ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరో కాదు, మన ప్రతిబింబం అన్నటువంటి స్పృహ అనుభవపూర్వకంగా వచ్చింది.
ఏది జరిగినా సరే అది మన జీవితంలో మన ఎదుగుదలకే, మన అభివృద్ధికే, ఇంకొక మెట్టు మనం పైకి ఎక్కడానికే. ఈరోజు పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీకి ఒక డైరెక్టర్గా, మరి యావత్ ప్రపంచమంతటా ఆత్మ జ్ఞానాన్ని స్ప్రెడ్ చేయడానికి ఒక స్పిరిచువల్ వారియర్గా పని చేస్తూ ఉండగలగడం అనేది నా జన్మల మహద్భాగ్యంగా భావిస్తున్నాను. మన పని ఏదైతే ఉందో ఆ పని చేసినప్పుడే మనకు ఆ తృప్తి వస్తుంది. మన జీవితంలో ఏది జరిగినా సరే అది మన పర్పస్ ఆఫ్ లైఫ్కి మనల్ని అలైన్ చేయడం కోసమే అదంతా జరుగుతూ ఉంటుంది. ఆ స్పృహ మనకు ఎప్పుడూ ఉండాలి. అది ధ్యానం చేస్తేనే ఉంటుంది. ధ్యానం చేయకపోతే లెక్కలేనంత కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది మైండ్కి. అందుకే మనం మైండ్ స్థాయిలో ఉన్నామా, మన ఇంట్యూషన్ స్థాయిలో ఉన్నామా ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. మనం మనసు చెప్పేది వింటున్నామా, మన అంతరాత్మ చెప్పేది వింటున్నామా అనేది ఎప్పుడు మనకు ఎరుక ఉండాలి. మన ధ్యాన సాధన ఆ ఎరుకను ఎప్పుడు పెంపొందిస్తుంది, మన పర్పస్ ఆఫ్ లైఫ్కి మనల్ని అలైన్ చేస్తుంది. 40 రోజుల నా ధ్యాన సాధన నా యొక్క అంతర్వాణిని ఎంతగానో అభివృద్ధి చెందించింది. మన అంతరాత్మ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది ఏం చేయాలో, కానీ మనం అది చెయ్యం. ఎందుకంటే అది చెప్పేటువంటి ఫ్రీక్వెన్సీకి మనం ట్యూన్ అయ్యలేం, మ్యాచ్ అయ్యలేం. ఏది జరుగుతున్నా సరే, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మన అంతరాత్మ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. మనం దానికి అలైన్ అయి ఉన్నప్పుడే మనకు అది తెలుస్తుంది. లేకపోతే ఇసుమంతా కూడా అది చెప్తూ ఉంటుంది, కానీ మనం దాన్ని ఆ ట్యూనింగ్లో ఉండం, మనం గ్రహించలేం ఆ ఎరుక మనలో ఉండకపోతే. ధ్యాన సాధన అన్నది, స్వాధ్యాయం అన్నది, సజ్జన సాంగత్యం అన్నది ఆ ఎరుకను మనలో పెంపొందిస్తుంది. ఈ 40 రోజుల ధ్యాన సాధనలో 2013 సంవత్సరం ఆ 40 రోజుల ధ్యాన సాధన, ఆ 40 రోజులలో చేసిన స్వాధ్యాయం, ఎంతోమంది మాస్టర్లు చెప్తున్నప్పుడు విన్నటువంటి ఆ యొక్క సజ్జన సాంగత్యం విశేషంగా నా లోపల మళ్ళీ నా యొక్క కోర్ సెల్ఫ్కి నేను కనెక్ట్ అవ్వగలిగాను. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు ఏ పర్పస్ మీద అయితే ఈ భూమి మీదకి వచ్చానో ఆ పనిని మరింత సమర్థవంతంగా, మరింత అద్భుతంగా, మరింత ఆనందకరంగా, ఎఫర్ట్లెస్గా చేయగలుగుతున్నాం. చేస్తున్నాను అన్నది ఎక్కడా లేదు. ఎంత బెస్ట్ ఇవ్వగలనో, ఎంత బెస్ట్ చేయగలనో అంత బెస్ట్ చేయగలుగుతున్నాం. ఈ సందర్భంగా ఎంతోమంది యూత్ ప్రస్తుతం ఎన్నో రకాల సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. నాట్ ఓన్లీ యూత్, యువకులే కాదు, కుటుంబ సమస్యలతో పెద్దవాళ్ళు, అనేక రకాల సమస్యలలో వృద్ధులు, చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే చనిపోయే వృద్ధుల వరకు ఎన్నో రకాల సమస్యలతో సఫర్ అవుతూనే ఉంటారు. ఏ సఫరింగ్కైనా సొల్యూషన్ మెడిటేషనే. 40 రోజులు సాధన చేస్తే అన్ని సఫరింగ్స్ పోతాయి. ధ్యానం, అదే సమయంలో కొంత సమయాన్ని పుస్తకాలు చదవడం, అదే సమయంలో కొంత సీనియర్ మాస్టర్ల నుంచి వారి యొక్క గైడెన్స్ తీసుకోవడం. పిఎంసి ప్రస్తుతం బెస్ట్ సజ్జన సాంగత్యాన్ని ఇస్తుంది, బెస్ట్ గైడెన్స్ని ఇస్తుంది. పిఎంసి బెస్ట్ స్వాధ్యాయాన్ని ఇస్తుంది. పిఎంసి మీరు ధ్యాన సాధన చేయడానికి పిఎంసి మ్యూజిక్ని ఇస్తుంది. ఒక వ్యక్తికి ఎన్ని రకాలుగా ఉపయోగపడగలదో పిఎంసి అన్ని రకాలుగా ఉపయోగపడేటట్లుగా ప్రస్తుతం మలచబడింది. కాబట్టి ఎటువంటి సమస్య ఉన్నా సరే 40 రోజులు దీక్షగా ధ్యానం చేస్తే అన్ని సమస్యలు మటుమాయమవుతాయి. మీకు ఏదైతే సమస్యగా ఉందో అదే అద్భుతమైనటువంటి సమాధానాన్ని ఇస్తుంది. కాబట్టి అందరూ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే 40 రోజులు దీక్షగా సాధన చేద్దాం. అంతేకాకుండా 40 రోజుల ధ్యాన సాధన అన్నది మనం రెగ్యులర్గా ధ్యానం చేస్తే ఒక సంవత్సరంలో, ఒక 2 సంవత్సరాలలో చెందేటువంటి ప్రగతి, మనలో పెంపొందించబడేటువంటి ఎరుక 40 రోజులు ఏకదాటిగా ధ్యాన సాధన చేసినప్పుడు 2-3 సంవత్సరాలలో జరిగేటువంటి ప్రగతి, పెంపొందించబడేటువంటి ఎరుక ఆ 40 రోజుల్లోనే మనం పొందగలుగుతాం. ఫ్యూచర్లో మనం చేయాల్సినటువంటి వర్క్ అంతటికి కావాల్సినటువంటి ఎనర్జీని పుంజుకుంటాం. 2013లో చేసినటువంటి ధ్యాన సాధన, 40 రోజుల ధ్యాన సాధన
ఈ రోజు వరకు నేను చేసేటువంటి పనులకు కారణమవుతోంది. అంతటి అవగాహనను ఇస్తుంది. ఎవరు ఎటువంటి సమస్యలలో ఉన్నా సరే ధ్యానం చేద్దాం. ఈ యొక్క పిరమిడ్ వ్యాలీ నుంచి మీ అందరితో ఈ అనుభవాలని పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి అనుభవం ఇంకొక వ్యక్తికి అలాంటి పరిస్థితుల్లోనే, అలాంటి పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్నే గోత్రూ అయ్యేటువంటి వాళ్ళకి ఒక బెస్ట్ గైడెన్స్గా ఉపయోగపడుతుంది. ఈ అనుభవం ఎవరికైనా ఉపయోగపడగలిగితే అంతకంటే ఇంకొక ఆనందం లేదు. మీ అందరితో ఈ యొక్క అనుభవాన్ని పంచుకోగలగడం చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.